Welcome back to my YouTube channel Lakshita Rahul. Please subscribe. పన్నీర్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఈ పన్నీర్ని తీసుకున్నాను. ఇది అక్షయకల్ప ఆర్గానిక్ నుండి తీసుకున్నాను. అలాగే ఒక టమాటో, అలాగే ఒక ఆనియన్, కొన్ని కాజులు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకోవాలి. ఈ బిర్యానీకి నేను వాడిన రైస్ వచ్చేసి దావత్ బిర్యానీ బాస్మతి రైస్. దీన్ని ఒక 2 కప్స్ తీసుకున్నా. ఇలా తీసుకొని మంచిగా కడిగి ఇలా వాటర్లో నానబెట్టి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా క్లీన్ బౌల్ తీసుకోవాలి. తీసుకొని ఇందులో మనం ఏ ఆయిల్ అయితే వాడతామో ఆ ఆయిల్ని ఇందులో వేయాలి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో ఆయిల్ తీసుకోవచ్చు, లేదంటే మనకి ఇష్టమైతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ని తీసుకున్నా. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఆయిల్ని తీసుకోవాలి. ఇది కొంచెం ఒక 2 నిమిషాల పాటు అట్లా వేడైన తర్వాత దీంట్లోకి మనం బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి పైనకెళ్ళి గార్నిష్ చేయడానికి డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే బాగుంటుంది. సో ఆ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇలా నిలువుగా కట్ చేసిన ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా దాంట్లో వేసి మంచిగా డీప్ ఫ్రై చేయాలి. ఇలా వేగించాలి మంచిగా. ఈ తెలుపు రంగు అంతా పోయి డీప్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మంచిగా వేయించాలి. దీంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇలా మంచిగా సాల్ట్ వేసి కలుపుతూ ఉండాలి. తర్వాత దీని పైనకి వెళ్ళి క్యాప్ పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అట్లా వదిలేసేయండి లో ఫ్లేమ్లో. మంచిగా డీప్ ఫ్రై అనేది అయిపోతుంది. ఇలా క్యాప్ పెట్టేసి ఒక 5 నిమిషాలు అట్లా వదిలేసిన తర్వాత చూస్తే ఇలా మంచిగా డీప్ ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కలు తీసుకున్నాం కదా ఇందాక కట్ చేసినాయి, అందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, అట్లా ఇంకేమన్నా ఉంటే కొంచెం గరం మసాలా అట్లా యాడ్ చేసుకొని మంచిగా కలపాలి. వైట్ కలర్ మొత్తం పోయి మంచిగా కలరిష్ అయ్యే వరకు కలిపి ఇలా ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేయాలి. కొందరికి ఇట్లా ఫ్రై చేయడం ఇష్టం లేదనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని ఎందుకోసం చేసుకున్నా అంటే బిర్యానీ కదా, సో పైన అనేది కొంచెం క్రిస్పీ టైపు కొంచెం క్రంచీగా ఉంటుందని చెప్పేసి నేను పైన కొంచెం ఇలా గార్నిష్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఇది అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా 2 నిమిషాల పాటు అట్లా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టాలి. ఇలా తయారైపోయాక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని తీసుకోవాలి. కరివేపాకు, ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కాజు ముక్కల్ని కూడా వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత కలపాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. దీంట్లో కొంచెం ఆయిల్ తక్కువ పడింది అనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అనేది. నేను కొంచెం తక్కువ అనిపింది కాబట్టి నాకు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను నేను ఇందులో. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అట్లా ఫ్రై చేయాలి. ఇలా మంచి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు పక్కన పెట్టాలి. తర్వాత పక్కన బౌల్లో మన బిర్యానీ రైస్ కోసము ఈ స్పైసెస్ అన్నీ కూడా కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఫ్రై చేయాలి. చేసిన తర్వాత దాంట్లోకి మనం ఎన్ని కప్పులు అయితే తీసుకున్నామో రైస్ దానికి డబుల్, ఎగ్జాంపుల్ 2 కప్స్ రైస్ తీసుకుంటే దానికి డబుల్ అంటే 4 కప్స్ వాటర్ పోయాలి. తక్కువైనా పర్లేదు, పైనకెళ్ళి మనం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ అయితే మాత్రం మెత్తగా అయిపోతుంది, బిర్యానీ మొత్తం కిచిడిలాగా అయిపోతుంది. అలా మాత్రం కాకుండా కొంచెం తక్కువైనా పర్లేదు వాటర్. అందులోకి బిర్యానీ కొంచెం టేస్ట్ రావడానికి రైస్ అనేది చప్పగా కాకుండా కొంచెం టేస్ట్ ఉండడానికి సాల్ట్ వేసుకున్నా. తర్వాత ఇవి మరిగేంత వరకు క్యాప్ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ, అలాగే మనం బిర్యానీ ఏం చేస్తున్నాం పన్నీర్ బిర్యానీ కాబట్టి షాహీ పన్నీర్ బిర్యానీ మసాలా అనేది నేను కొంచెం యాడ్ చేసుకున్నా. ఈ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవడం వల్ల మన బిర్యానీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది, అంటే పన్నీర్ బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత పసుపు, ధనియాల పొడి,
ఆల్రెడీ పన్నీర్ బిర్యానీ మసాలాలో ధనియాల పొడి అవన్నీ యాడ్ చేసి ఉంటారు. కానీ నేను ఇది ఇంట్లో హోమ్మేడ్ కాబట్టి నేను ఇది చేస్తే ఏంటంటే నాకు కొంచెం సాటిస్ఫై అనిపిస్తుంది. సో నేను రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలాలన్నీ కూడా దీంట్లో వేసుకొని ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తున్నా. ఇలా మంచిగా ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. ఇలా కలుపుతూ 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 ఉంటే మంచి ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి. అంటే మనం ఎక్కువ తినొచ్చు, తక్కువ తినొచ్చు. ఆల్రెడీ మసాలాలు వేసుకున్నాం కాబట్టి కారం తక్కువే వేసుకోవాలి. ఇది పెరుగు ఎందుకు వేస్తున్నా అంటే గ్రేవీ కావాలి కదా మనం బిర్యానీ చేసినప్పుడు, రైస్కి పట్టాలి కదా గ్రేవీ. సో నేను ఈ కర్డ్ అనేది 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నా. తినని వాళ్ళు కూడా దీంట్లో అది మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది కాబట్టి ఈజీగా తినేయొచ్చు. పెరుగు తినని వాళ్ళు ఉంటే అలాగ అసలు పెరుగు వేసిన మన ఫ్లేవర్ కూడా రాదు. జస్ట్ నేను గ్రేవీ కోసం అని వేసుకున్నా. ఈ పెరుగు ఏం చేస్తుందంటే ఎక్కువ ఏమన్నా స్పైస్ అయినా కానీ ప్లస్ సాల్ట్ కూడా ఎక్కువ అయినా కానీ కొంచెం లెవెల్ చేస్తుంది అన్నట్టు ఈ కర్డ్. అందుకే నేను 2 స్పూన్స్ వేసుకున్నా. ఇంకా అవసరమైతే కూడా మీకు కారం అయితే ఇంకా కొంచెం 1 స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు పెరుగు అనేది. తర్వాత నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నా. ఇలా సాల్ట్ వేసి 2 నిమిషాల పాటు అట్లా మంచిగా మగ్గనివ్వాలి. ఇలా గ్రేవీ తయారైంది కదా, ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో పీసెస్ అండ్ పన్నీర్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులో వేసి కొంచెం మగ్గనివ్వాలి. అంటే ఈ బిర్యానీ గ్రేవీ రెడీ చేసుకున్నాం కదా, ఈ గ్రేవీ అనేది ఆ మసాలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలకి పట్టేటట్టు ఒక 5 మినిట్స్ పాటు అట్లా ఫ్రై చేయాలి. ఇలా ముక్కల్ని వేసేసాం కదా, వేసిన తర్వాత మంచిగా కలపాలి. ముక్కలకంతా కూడా ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది తగిలేటట్టు మంచిగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక పక్కకు పెట్టేద్దాం క్యాప్ పెట్టేసి. అలా లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేద్దాం. లో ఫ్లేమ్లో పెట్టాలి. ఇక్కడ వాటర్ అనేవి బాయిల్ అయినాయి. దేనికోసం? రైస్ కోసం. సో ఈ బాస్మతి కడిగి పెట్టుకున్నాం కదా రైస్ని, ఇప్పుడు ఆ వాటర్ అన్ని అంపేసి ఆ రైస్ మాత్రం దీంట్లో వేయాలి. ఇలా కుక్ కావాలి. ఎంతసేపు అంటే ఒక 90 to 95% వరకు కుక్ అవ్వాలి రైస్ అనేది. ఎందుకంటే మనం బిర్యానీ దాంట్లో వేసుకుంటాం కదా, సో ఫుల్లీ కుక్ అయిపోతే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది. సో దీన్ని హాఫ్ కుక్ అంటే సెమీ కుక్ అనుకో, సెమీ కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత దీని దగ్గరకు వచ్చేసరికి ఈ గ్రేవీ అంతా కూడా కొంచెం దూరంగా జరిపేసి దానిపైన కొరియండర్ లీవ్స్ అనేవి యాడ్ చేయాలి, కొత్తిమీర. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందాక కుక్ అయింది కదా రైస్, దాన్ని లేయర్గా తీసుకోవాలి. పైనకెళ్ళి లేయర్గా ఇలా వేసుకొని దానిపైన ఇందాక మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రైడ్ ఆనియన్స్, వాటిని గార్నిష్ చేయాలి పైన నుండి. అండ్ అలాగే పైనకెళ్ళి కొంచెం కొత్తిమీర, ఆనియన్స్. నెయ్యి ఎక్కువ తినే వాళ్ళు ఉంటే నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం లైట్గా వేసుకున్నా సరే, కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా కాజు ముక్కలు, ఆ కాజు కూడా వేసుకోవాలి. తర్వాత నెయ్యి అనేది పైనకెళ్ళి నేను యాడ్ చేసుకున్నా. ఇది ఆవు నెయ్యి, అందుకే ఎల్లో కలర్లో ఉంది. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ అనేది పైనకెళ్ళి మళ్ళీ ఒక లేయర్ లాగా వేయాలి. ఇలా మనం ఎక్కువ క్వాంటిటీ రైస్ ఉంటే ఎక్కువ లేయర్స్ వస్తాయి, తక్కువ క్వాంటిటీ రైస్ ఉంటే తక్కువ లేయర్స్ వస్తాయి. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఎక్కువ మందికి చేసుకుంటే ఎక్కువ పెట్టుకుంటాం, తక్కువ మందికి చేసుకుంటే తక్కువ పెట్టుకుంటాం. ఇలా లేయర్స్ అంటూ వేసుకుంటూ పైనకెళ్ళి ఇలా మంచిగా గార్నిష్ చేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ప్లస్ కాజు, కొత్తిమీర, పైనకెళ్ళి నెయ్యి ఇలా గార్నిష్ చేసుకుంటూ మనం లో ఫ్లేమ్లోనే పెట్టాలి మంటని. మళ్ళీ హై ఫ్లేమ్లో పెడితే కింద ఉన్న గ్రేవీ మొత్తం మాడిపోతుంది, అసలు రైస్కి తినడానికి గ్రేవీ కూడా ఉండదు. సో ఇలా అంతా కూడా గార్నిష్ చేసుకోవాలి. ఇలా మంచిగా గార్నిష్ చేసుకున్న తర్వాత ఒక్క 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఆ పైన హోల్ అనేది కవర్ చేసుకోవాలి, పైన గుండి ఆవిరి బయటకు పోకుండా. తర్వాత ఒక అరచెక్క నిమ్మ, హాఫ్ లెమన్ పైనకెళ్ళి కొంచెం పిండుకోవచ్చు, లేదంటే తినని వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ పన్నీర్ బిర్యానీని ఎంతో ఈజీగా టేస్టీగా ఇలా రెడీ చేసుకొని తినేయచ్చు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి
టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా బిర్యానీ రెడీ అయిపోయింది అని చెప్పగానే వెంటనే మా వామిక వచ్చి ప్లేట్ ఇచ్చింది, మమ్మీ నాకు వేయమని. సో మా వామికకు ఫస్ట్ వేసిన దాని ప్లేట్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.